కానీ నా మొత్తం సుమన్ శెట్టి డెమన్ పవన్ కనబడుతున్నారు, ఒకరినొకరు కామెంట్ చేసుకున్నాడు, నవ్వుకున్నాడు. అసలు ఏమనిపిస్తుంది మీకు? నిజం చెప్తున్నా, లాస్ట్ లో ఇది అసలు ఏమన్నా నామినేషన్సా? పిచ్చా నవ్వు వస్తుంది బ్రదర్. అసలు మామూలుగా ఏ సీజన్ అయినా సరే ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ వచ్చే లోపల మామూలుగా ఉండదు అనమాట. వారు అట్లా ఉంటది. వీలైంది అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తం నవ్వు చేస్తారు. ఏం లేదు, తుపాసు నామినేషన్లు. ఆయన వచ్చి సుమన్ శెట్టి గారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అందుకే చేశాను అంటాడు. తనుజకు వస్తుంది. ఆమె ఇమ్మాన్ గారితో మొత్తం మాట్లాడేసి ఇమ్మాన్ గారు కూడా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు చేస్తే బాగోదు, బయట నెగిటివ్ అయిపోతుందని చెప్పి నైస్గా డిమాండ్ పవన్ నువ్వు అంటది. అదే ఏమబ్బా ఇది, డిమాండ్ పవన్ కూడా ఇంకా హైలైట్. ఆడికి వచ్చేసి ఎవరినబ్బా స్టార్టింగ్ చేస్తాడు కామెడీగా. ఇంతసేపు మీరు చేసిన కామెడీయా? అట్లా ఎంతసేపు కామెడీ అంటే అయితే నవ్వుకో అంటది. ఏంది నాకు అర్థం కాదు. నేను నామినేషన్స్ అనుకుంటారు ఏమనుకుంటారు. దీనికి బిగ్ బాస్ గారు దీనికి బిగ్ బాస్ గారు చాలా సీరియస్ అవ్వాలి. ఆయన ఎందుకు కామెడీ ఫస్ట్ మీరు చేయండి, నామినేషన్ కాదు. మీరు ఏం చేస్తాను గట్టిగా అరవస్తుంది. అక్కడ అందరు కామెడీ చేస్తారు, నామినేషన్ ఒక్కరు కాదు. ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. కొన్ని పాయింట్ కూడా కరెక్ట్గా లేవు. మన టాప్ దాకా వచ్చి ఇక్కడ కామెడీ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? టాప్ 5 వరకు వచ్చేసి ఇక్కడ కామెడీ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? లోపల ఒపీనియన్ చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా. ఇన్ని సీజన్ లో ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు. కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అమ్మా ఇప్పుడు మనోడు సుమన్ శెట్టి తుపాస్ రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు.